ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 11వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. లాలస ప్రకృతిని తిలకించడం మాని మంచం వైపు నడిచింది. వృద్ధ పరిచారిక బంగారు దీపస్తంభాలలో వేసిన ఒత్తుల్ని చిన్న ప్రమిదలోని దీపకళికతో వెలిగిస్తుంది. లాలస మంచం మీద వాలి కళ్ళు మూసుకుంది. తనను ఏకవచనంతో పలకరిస్తూ మాట్లాడిన వ్యక్తి గుర్తుకు వచ్చాడు. ఆమెకు అందంగా లేకపోయినప్పటికీ అతను ఠీవిగా ఉన్నాడు. అతని వస్త్రధారణ, ఆభరణాలు రాజరికాన్ని కంటికి కట్టుతున్నాయి. కాలం నిమిషాల రూపంలో కరిగిపోతుంది. ఆలోచనల ఊబిలో కూరుకుపోయిన లాలస మస్తిష్కాన్ని ఆవరించిన మంచు తెరలు నెమ్మదిగా ఆవిరైపోతున్నాయి. ఆమెకు తల్లి, తండ్రి గుర్తుకు వస్తున్నారు. అంతరంగిక చెలికత్తెలు గుర్తుకు వస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? తను ఎక్కడుంది? చిరుగంటల మూతతో తలుపు తెరుచుకుంది. అతను మెల్లకంటి వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని వెనుకే లోనికి వచ్చిన వృద్ధ పరిచారిక తలుపు మూసి గొళ్ళెం బిగించింది. మెల్లకంటి వ్యక్తి పరిచారికకు కంటితో సైగ చేశాడు. ఆమె కొంచెం దూరంలో ఉన్న ఒక ఆసనాన్ని మంచం దగ్గరగా జరిపింది. అతను ఠీవిగా దాని మీద కూర్చొని లాలస వైపు చిరునవ్వుతో చూశాడు. అతను తనను కాకుండా తన పక్కగా ఉన్న దేనినో చూస్తున్నట్లు అనిపించింది లాలసకు. మెల్లకన్ను ప్రభావం. అతను చిన్నగా దగ్గి గొంతు సవరించుకున్నాడు. లాలస, నా పేరు కళింగరత్న, చక్రవర్తి కుమారుణ్ణి. మా తండ్రిగారు అధిష్ఠించిన సింహాసనాన్ని అధిష్ఠించబోయే భావి చక్రవర్తిని. నేను ఎక్కడున్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? అంతా ఏదో కలలాగా ఉంది. 2 అరచేతులతో కణతల్ని నొక్కుకుంటూ అంది లాలస. కళింగరత్న తల పంకించాడు. అన్నీ సావధానంగా వివరిస్తాను. భయము, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఆలకించు. తాత్కాలికంగా నువ్వు నీ గతాన్ని మర్చిపోయి ఉంటావు. నేను గుర్తు చేస్తాను. నువ్వు కామరూప చక్రవర్తి దంపతుల ఏకైక పుత్రికవు. నీ తల్లిగారి పేరు మహిమాదేవి, తండ్రిగారి పేరు కుబేరవర్మ. నీ స్వయంవరం జరగాల్సిన ముహూర్తాన నేను నిన్ను అపహరించి తీసుకువచ్చాను. లాలస వణికిపోతూ చూసింది. ఆమె ఆశ్చర్యంతో అప్రయత్నంగా అరచేతితో నోటిని కప్పుకుంది. ఏమాత్రమూ అపాయం కలిగించని దివ్యమైన మత్తు మందును నీకు వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేసి తీసుకువచ్చాను. కళింగరత్న పునః ప్రారంభించాడు. లాలస విశాల నేత్రాలను గిన్నెల్లా చేసుకొని మంత్రముగ్ధలా వింటుంది. ఆపకుండా ఏ విధమైన ఉద్రేకము, ఆవేశము లేకుండా వల్లెవేస్తున్నట్టు చెప్పుకుపోతున్నాడతను. అతని మాటలు అతనిలోని మరుపు అనే అడ్డంకులను మెల్లెమెల్లగా తొలగించి వేస్తున్నాయి. అతని మాటలు లాలసకు స్వయంవరం నాటి సంఘటనలను దృశ్యాలుగా చూపిస్తున్నాయి. తను ఏకాగ్రతతో ఆలకించాలి, అర్థం చేసుకోవాలి. అతను అంటున్నాడు, ఆమె వింటున్నది. నీ సౌందర్యం నన్ను కట్టిపడవేసింది. వివాహం చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. స్వయంవరం జరిగితే నువ్వు నన్ను వరించవు. నా అంద వికారం నీకు అడ్డు వస్తుంది. నీ స్వయంవరం జరగకూడదు. నువ్వు నన్ను తప్పించి వేరొకరిని వివాహం చేసుకోరాదు. నేను నిన్ను వరించాను. అది నా స్వయంవరం. కళింగరత్న ఆగి చిరునవ్వు నవ్వాడు. లాలస కళ్ళల్లో భయం ప్రత్యక్షమైంది. ఆమె పెదవులు అదిరాయి. కళింగరత్న చిరునవ్వుతో మళ్ళీ అందుకున్నాడు. నీకు తెలిసే ఉండాలి. వివాహాలు 8 రకాలు. బ్రాహ్మం, దైవం, ఆర్యం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అనేవి ఆ 8. వాటిలో మనకు అంటే క్షత్రియులకు తగినవి 2. మొదటిది గాంధర్వం, రెండవది రాక్షసం. ఇద్దరూ ఇష్టపడి చేసుకునేది గాంధర్వ వివాహం. కన్యను అపహరించి తెచ్చి చేసుకునేది రాక్షస వివాహం. నిన్ను అపహరించి తెచ్చాను. అది రాక్షస వివాహంలోని
మొదటి మెట్టు. అయితే నిన్ను బలవంతంగా రాక్షసంగా వివాహం చేసుకోవాలన్న నియమం పట్టుదల నాకు లేవు. గాంధర్వ వివాహం చేసుకోవడానికి నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు. అయితే అందుకు నువ్వు అంగీకరించాలి. అంగీకారం నీ ఇంగితం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు కాదంటే రాక్షసం ఉండనే ఉంది. ఎలాగా? దాని పద్ధతిలో ప్రారంభోత్సవంగా కన్యాపహరణ జరిగిపోయింది. అర్థమైందా అన్నాడు. లాలస కొన్ని క్షణాల పాటు అతని ముఖంలోకి తదేకంగా రెప్పపాటు అనేది లేకుండా చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళ కొసల్లో ఎర్రజీర వ్యాపిస్తుంది. అదురుపాటు లేకుండా ఆమె పెదవులు కదిలాయి. అర్థమైంది. నీ ప్రయత్నం వ్యర్థమవుతుంది. కళింగరత్న గుబురు కనుబొమ్మలు గొంగళి పురుగుల్లా కదిలి మధ్యలో కలుసుకున్నాయి. మెల్లకన్ను కొద్దిగా మూతపడింది. మరుక్షణం అతను గొల్లున నవ్వాడు. కాసేపు నవ్వుతూ ఉండిపోయాడు. లాలస కళ్ళు అతని ముఖం మీదికి ఆగ్రహ కిరణాలను ప్రసరిస్తున్నాయి. చెవిటి పరిచారిక నిర్వికారంగా నిశ్చింతగా రాతిబొమ్మలా నిలుచునే ఉంది. కళింగరత్న కర్ణ కఠోరంగా ఉన్న తన నవ్వును తటాలున ఆపేశాడు. లాలస కళ్ళల్లోకి చూశాడు. నిన్ను హృదయపూర్వకంగా మెచ్చుకుంటున్నాను. నువ్వు సానుకూలంగా స్పందించి ఉంటే నేను నిరుత్సాహంలో మునిగిపోయేవాణ్ణి. ఎందుకో తెలుసా? ఆత్మగౌరవం, అభిమానం, ధైర్యం ఉండే యువతి నా భార్య కావాలి. భావి పట్టపురాణికి ఆ లక్షణాలు అవసరం. నిజమైన క్షత్రియ కన్యలాగా ధైర్యంగా నిర్భయంగా సమాధానం చెప్పావు. నీ స్పందనతో నీ మీద ఇష్టం ఎత్తుగా ఎదిగి శిఖరాగ్రాన్ని అందుకుంది. తొందరేం లేదు. ఆలోచించు. నువ్వు తప్పించుకోలేవు. నువ్వు నా హృదయంలో ఉన్నావు, నా సదనంలో ఉన్నావు. గాంధర్వమా రాక్షస వివాహమా? నిర్ణయించుకో. శుభముహూర్తం నిర్ణయించి ఉంచుతాను, తెలియజేస్తాను. తెలివితో వ్యవహరించు, కళింగరత్న గర్వంగా అన్నాడు. ఆసనం మీద నుండి లేచి కురంగి వైపు చూశాడు. చూపులను లాలస వైపు మళ్లించాడు. అంశతూలికా తల్పం మీద కూర్చున్న భంగిమలో ఉంచిన అపరంజి బొమ్మలా ఉందామె. అతని చూపులకి కురంగి రాణివాస సేవలలో ఆరితేరింది. కంటితో చెబితే చాలు పరిచర్యలు చేస్తుంది. కళింగరత్న గంభీరంగా ద్వారం వైపు నడిచాడు. లాలస తల కొద్దిగా వాల్చి తన పెద్ద పెద్ద కళ్ళతో తీక్షణంగా చూస్తుంది. లాలస అప్రయత్నంగా లేచి వాతాయనం ముందుకు నడిచింది. మందు ప్రభావంతో తన మస్తిష్కాన్ని ఆవరించిన మంచు తెరలు కరిగిపోయాయి. ఆ స్థానంలో కారు మేఘాలు కమ్ముకున్నాయి. తెరలు కరిగిపోవడానికి, మేఘాలు కమ్ముకోవడానికి కారణం కళింగరత్న అనే నీచుడి ఆ ఉపన్యాసమే. లాలస మళ్ళీ మంచం వైపు తిరిగింది. కురంగి తన ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తుంది. కురంగి ఒక నీడ. ఆ నీడ ఉనికి తనకు నచ్చడం లేదు. లాలస అవతలికి వెళ్ళమన్నట్టు కురంగికి చేత్తో సైగ చేసింది. కురంగి అడుగుల చెప్పుడు లేకుండా నిష్క్రమించింది. ఆమెను మాయం చేస్తూ తలుపు మూసుకుంది. గొల్లెం పెట్టిన చప్పుడు లాలసకు వినిపించింది. తను నిర్బంధంలో ఉంది. మంచం మీద కూర్చుంది. ఆమె మేధోశక్తి సమీప గతంలోకి దూసుకు వెళుతుంది. స్వయంవరం నాటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి క్రమం తప్పకుండా గుర్తొస్తున్నాయి. చెంచల చపల తనకు అలంకరణ చేస్తున్నారు. తన అందాలను పరోక్షంగా వర్ణిస్తున్నారు. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి తను ఆలయానికి బయలుదేరింది. రాజవీధిలో పల్లకీ మీద వెళ్తుంది. తను ఎన్నో రథాలు కనిపిస్తున్నాయి. ఆలయంలో అర్చకుడు అర్చన చేస్తున్నాడు. దేవి విగ్రహం ముందు తను ధ్యానంలో కూర్చుంది. అంతే. తరువాత ఎప్పుడో ఈ శయనాగారంలో మేలుకుంది. లాలసకు ఏదో గుర్తొచ్చింది. మంచం దిగి నిలువుటద్దం ముందుకు నడిచింది. ప్రతిబింబాన్ని పరిశీలనగా చూసింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విచ్చుకున్నాయి. వస్త్రాలు తనవి కావు. ఒంటి మీద ఆభరణాలు లేవు. కేవలం నాసికాభరణం, కర్ణాభరణాలు మాత్రమే ఉన్నాయి. కాబోయే చక్రవర్తి అని తన గురించి చెప్పుకున్న మెల్లకన్ను వ్యక్తి తన నగలను ఒల్చుకున్నట్టున్నాడు.
అవునంటే గాంధర్వ వివాహం, కాదంటే రాక్షస వివాహం. దౌర్భాగ్యుడు. వాడి శరీరమే కాదు, మనసు కూడా వికారంగానే ఉన్నట్టుంది. సిగ్గు లేకుండా, సంకోచం లేకుండా తను చేసిన నేరం గురించి చెప్తున్నాడు గర్వంగా. అతనికి నిలువెల్లా అహంకారమే అన్న సత్యాన్ని అతని మాటలు చాటింపు వేశాయి. తన ధైర్యం నచ్చిందట దరిద్రుడు. తన ధైర్యం గురించి వాడికేం తెలుసు? తనకు తెలుసు. కళింగరత్న అంటే వీడు కళింగ సామ్రాజ్య చక్రవర్తి కుమారుడా కావచ్చు. అందగాడైనా సుందరాంగుడైనా వాణ్ణి తను వివాహం చేసుకోదు. దొంగతనంగా అంతఃపుర కన్యను అపహరించి తెచ్చిన కన్యాచోరుణ్ణి తాను భర్తగా అంగీకరించదు. లాలసలో ఆలోచనలు నిర్విరామంగా సాగుతున్నాయి. ఆలయంలో గర్భాలయం ముందు తలుపులు మూసిన మండపంలో ధ్యానంలో ఉన్న తనను ఎలా అపహరించారు? అర్చకులు పరిచారకులు ఏమయ్యారు? కామరూప నగరం నుండి అంత ధైర్యంగా అంత రహస్యంగా తనను ఎలా తీసుకురాగలిగారు? ఆలయంలో తను ధ్యానంలో ఉన్నప్పుడు మూసిన తలుపుల ముందు అర్చకులు పరిచారకులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి ఏకాంత ప్రదేశం నుండి తనను అపహరించారు. ఇప్పుడు తను ఒక మందిరంలో ఉంది. వాతాయనంలోంచి చూస్తే మందిరం నేల కంటే ఎత్తు ప్రదేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మందిరంలో నుంచి తను బయటపడాలి. కక్షలు ద్వారాలు తనకు తెలియాలి. ఇక్కడి నుండి తప్పించుకొని ఆలయంలోంచి తనను తప్పించి తీసుకువచ్చిన అహంకారిని వెక్కరించాలి. తను మంచి ముహూర్తం చూస్తానన్నాడు వాడు. అంటే తనకు ఎంతో కొంత సమయం ఉంది. లాలసకు తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు. అమ్మ ఆవేదనలో మునిగిపోయి ఉంటుంది. నాన్న ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటాడు. అష్టదిక్కులకు అన్వేషకులను పంపి ఉంటాడు. సందేహం లేదు, తన కామరూప రాజ్యంలో తన తండ్రి కొలువులో మేధావులైన చారులున్నారు. మూడో కంటితో చూడగలిగిన కుశాగ్రబుద్ధులు. వాళ్ళు ఆలయంలో అమ్మవారి ముందు తాను కూర్చున్న చోటు నుండి అన్వేషణ ప్రారంభిస్తారు. ఈ నిర్బంధం నుండి తనకు విముక్తి కలిగిస్తారు. లాలస రెప్ప వేయకుండా నిలువుటద్దంలో ఒక్కసారి తన ప్రతిబింబాన్ని చూసింది. గూఢచారులు వచ్చి నిర్బంధం నుండి తప్పిస్తారన్న ఆశతో నమ్మకంతో తను ఉండిపోకూడదు. తనకు చెరసాలగా మారిన ఈ మందిరం నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరి కోసమూ ఎదురుచూస్తూ కూర్చోకూడదు. దరిద్రుడు. నిర్ణయించుకునే ముహూర్తం ముంచుకొస్తే ప్రమాదం. జరిగిన దాని గురించి కాకుండా జరగబోయే దాని గురించి, తాను చేయబోయే సాహసం గురించి ఆలోచించాలి. లాలస ఆలోచిస్తూ ద్వారం వైపు తిరిగింది. తాను చేయగలిగిన 3 సాహసాలను విశ్లేషించుకొని ఇంకా 2 సాహసాలు మిగిలి ఉన్నాయని లెక్కగట్టుకున్న యువరాజు కళింగరత్న 4వ సాహసం గురించి మర్చిపోయాడు. అతని దృష్టిలో అది సాహసమే కాదు. అందుకే అతను ఆ ఆటంకాన్ని ఒక సాహసంగా కాదు కదా, ఒక ఆటంకంగానే పరిగణించలేదు. సులభంగా ఒక్క అంగలో దాటగలిగే చిన్న కాలువను పెద్ద నదిలా భావించడం అతనికి నచ్చదు. అందుకే ఆ 4వ సాహసం అతనికి గుర్తు రాలేదు. అయితే సాహసానికి అతను గుర్తుకు వచ్చాడు. అది ముక్కుసూటిగా నడిచే సాహసం కాదు. కత్తి పట్టుకొని ఎదురుగా నిల్చుని ఎదిరించే సాహసమూ కాదు. అది ఎటు అవసరమైతే అటు తిరిగే సాహసం. ఎదురుగా ఉండి ఎదిరించకుండా వెనక ఉండి వెన్నుపోటు పొడవగలిగిన దుస్సాహసం ఉన్న సాహసం. అందులో కళింగరత్నకు సరితూగే సమసాహసం. ఆ నగ్న సత్యం అతనికి ఇంకా అనుభవానికి రాలేదు. ఆ సాహసం ఆనాటి రాత్రి దీపాల వేళ కళింగరత్న పర్వత మందిరంలో అడుగుపెట్టింది. దాని వయసు 22 ఏళ్ళు. పేరు జలజ. పల్లకీలోంచి దిగిన ఆమెను చూడగానే ద్వారపాలకులు వినయంగా ప్రక్కలకు తప్పుకున్నారు. తలలు వాల్చి తలుపులు లోపలికి తోశారు. ఆమె మందిరంలోకి ప్రవేశించగానే తలుపుల్ని జాగ్రత్తగా భద్రంగా మూసివేశారు. ప్రధానశాలలో జలజకు ఎదురుగా వచ్చిన కేతకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసింది. క్షణంలో తేరుకొని వినయంగా ముందుకు వంగి నమస్కరించింది.
అమ్మాయి గారు ఎన్నాళ్ళకి దర్శనం అనుగ్రహించారు, దయచేయండి దయచేయండి. ఏమిటే కేతకి, అంతఃపుర మందిరం వదిలి ఈ ఏకాంత మందిరానికి వచ్చావు? జలజ అడిగింది. యువరాజు గారు ఇక్కడ సేవలకు నియమించారమ్మా, కేతకి వినయంగా అంది. నిన్నొక్కదాన్నేనా? చూపులను రెచ్చగొట్టే సౌందర్యంతో ఆకర్షణీయంగా అగుపిస్తున్న పరిచారిక కేతకిని ఒంటి నిండా పైట కప్పుకొని కేతకిని ఎగాదిగా చూస్తూ ప్రశ్నించింది జలజ. కాదమ్మా, సుగంధిని కూడా నియమించారు, కేతకి అంది. అదెక్కడుంది అన్నది. కేతకి ఒక్క క్షణం తటపటాయించింది. శయనమందిరంలో ఉన్న రాకుమారి ఉనికి ఎవ్వరికీ తెలియకూడదని హెచ్చరించాడు ఉలూకుడు. అది యువరాజు గారి ఆజ్ఞే. సుగంధి ఈ రాత్రి సేవలో శయనమందిరం ముందు కాపలా ఉంది. తను ఏం చెప్పాలి? ఎక్కడుందే అది? యువరాజు గారి ఏకాంత కక్షలోనా? జలజ విసుగ్గా అడిగింది. అబ్బే లేదమ్మా, లోపలుంది, కేతకి తడబడుతూ అంది. తమ దర్శనానికి పిలవనా? వద్దు, మనమే అక్కడికి వెళ్దాం పద. జలజ కేతకి తడబాటును గుర్తిస్తూ అంది. కేతకి నిస్సహాయంగా పక్కకి జరిగి అంతర్భాగానికి తీసుకెళ్లే ద్వారం వైపు ఆహ్వాన సూచకంగా 2 చేతులు చాపింది. జలజ ఠీవిగా ముందుకు అడుగులు వేసింది. యువరాజు గారెక్కడా? వారింకా ఇక్కడికి దయచేయలేదమ్మా, కేతకి వినయంగా అంది. అలాగా, అక్కడ అడిగితే ఇక్కడున్నారన్నారే? అక్కడ ఇక్కడ కాకుండా ఎక్కడున్నారు? అందమైన ఆడపిల్ల కంటపడితే అన్నీ మర్చిపోయే కళింగరత్న తత్వం బాగా తెలిసిన జలజ అనుమానంగా అంది. తెలీదమ్మగారు, కేతకి సమాధానం చెప్పింది. 2 ద్వారబంధాలు దాటి శయనాగార ప్రాంతాన్ని సమీపించారు ఇద్దరు. సుగంధి శయనాగారం తలుపుల్ని ముందుకు లాగి గొల్లెం బిగిస్తుంది. సుగంధి, అమ్మాయి గారొచ్చారే, కేతకి హెచ్చరికగా అంది. సుగంధి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఆశ్చర్యము, ఆందోళన రెండూ కలిపి ఆమె నోటిని వెడల్పుగా తెరిచాయి. ఏమిటే అలా నోరంతా గుహలాగా తెరిచి చూస్తున్నావు? పోల్చుకోలేదా? జలజ గద్దింపుగా అంది. చిత్తం, ఎంత మాట అమ్మాయి గారు, మిమ్మల్ని పోల్చుకోకపోవటమే. సుగంధి నవ్వే ప్రయత్నం చేస్తూ అంది. తమరు హఠాత్తుగా వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. అంతే కులాసాగా ఉన్నారా అమ్మాయి గారు? పిటపిటలాడుతున్న యవ్వనంలో మగవాళ్ళు చూపుల్ని లాగి పట్టేసేలా ఉన్న సుగంధిని మౌనంగా చూస్తూ ఉండిపోయింది జలజ. వంపులు సొంపులు ఉన్న వయ్యారి భామల్ని నియమించుకున్నాడే యువరాజు గారిక్కడ. తనను చూడగానే కేతకి కంగారు పడింది. సుగంధి కంగారు పడుతుంది. ఎందుకు ఆలోచిస్తుంటే వాళ్ళ ఆందోళన చూస్తుంటే యువరాజు మందిరంలో ఎక్కడో ఎవరితోనో ఉన్నట్టుంది. నేను కులాసే, నువ్వెలా ఉన్నావే? పెళ్లి చేసుకున్నావా? ముందుకు నడుస్తూ అంది జలజ. ఇంకా లేదమ్మాయి గారు, అంతఃపురం ఆజ్ఞ కావాలిగా. అమ్మాయి గారు, సుగంధి చేతులు నలుపుకుంటూ అంది. శయనాగారం తలుపు తెరవే, కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. శయనాగారాన్ని సమీపిస్తున్న జలజను ఆందోళనగా చూసింది సుగంధి. ఆమె చూపులు ప్రశ్నార్థకంగా కేతకి వైపు తిరిగాయి. అమ్మాయి గారు, యువరాజు గారి ఏకాంత కక్షలోకి వెళ్దాం రండి, అక్కడ హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, కేతకి అంది. అవునమ్మాయి గారు, మందిరంలోకి రాగానే యువరాజు గారు అక్కడే సేద తీరుతారు, పదండి, సుగంధి అందుకుంటూ అంది. ఏం, శయనాగారంలో హాయిగా ప్రశాంతంగా ఉండదా? జలజ వెటకారంగా అంది సుగంధి వైపు సూటిగా చూస్తూ. అది కాదమ్మాయి గారు, అది ఇంకా శుభ్రం చేయలేదు, అందుకని సుగంధి తడబడుతూ అంది. పరిచారకుల ప్రవర్తన, మాట తీరు జలజలో అనుమానాన్ని దృఢం చేస్తున్నాయి. శయనాగారంలో ఈ పరిచారకులు ఎవరినో ప్రియుణ్ణి దాచారా? ఆలోచిస్తూ జలజ శయనాగార ద్వారం దగ్గరగా ఆగింది. ఇప్పుడు శుభ్రం చేయడమేమిటి నీ ముఖం? జలజ గద్దించింది. తలుపు తెరు. సుగంధి మంత్రముగ్ధల ద్వారం వైపు తిరిగి గొళ్ళాన్ని పట్టుకుంది. వణుకుతున్న ఆమె వ్రేళ్ల మధ్య
ఇరుక్కున్న గొళ్ళెం తలుపు మీద టకటకమంటూ శబ్దం చేసింది. గొళ్ళెం తీసి సుగంధి అయోమయంగా జలజ వైపు చూసింది. తలుపుల్ని లోపలికి తోయడం మరిచిపోయి జలజ సుగంధిని గుడ్లూరిమి చూస్తూ కోపంగా ముందుకు జరిగింది. 2 చేతులతో తలుపుల్ని లోపలికి తోసింది. తలుపులను అంటి పెట్టుకొని ఉన్న చిరుగంటలు చిన్నగా శబ్దం చేశాయి. జలజ గడప దాటి శయనాగారంలోకి అడుగుపెట్టింది. ఆమె చూపులు హంసతూలిక తల్పం వైపు గవాక్షంలో నుంచి సూర్యకిరణాల్లాగా దూసుకెళ్ళాయి. పాదాలు ఆమెను తల్పం వైపు తీసుకెళ్తున్నాయి. కేతకి, సుగంధి వణుకుతున్న చేతుల్ని గుండెల మీద పెట్టుకున్నారు. మంచం దగ్గరగా ఆగిన జలజ వెళ్ళకిలా పడుకొని నిద్రపోతున్న యువతిని, సౌందర్యరాశిని విచ్చుకున్న విశాల నేత్రాలతో చూసింది. ఆమెలో సమాధానాలు లేని ప్రశ్నలు పడగలెత్తుతున్నాయి. ఆమెలో ఆవిర్భవించిన ఆగ్రహం రక్తనాళాల్లో చొరబడి శరీరమంతటా వ్యాపిస్తుంది. ఆమె చేతుల్ని పిడికిళ్ళుగా బిగిస్తుంది. ఆ ఆగ్రహం అరచేతి మీద వాడి గోళ్లతో గాయాలు చేస్తున్న పిడికిళ్లను బలవంతంగా విడదీసుకుంది. జలజ తన వాడి గోళ్ళు గాయం చేయాల్సింది తనను కాదు. తల్పం మీద ఆదమరిచి నిద్రిస్తున్న అందాల రాశి సాధారణ యువతి కాదని ఆమె రూపురేఖలు చెబుతున్నాయి. ఆమె నిద్రా సౌందర్యంలో ఏదో టీవీ వ్యక్తమవుతుంది. మంచం మీద నుండి నేల మీదకు లాగి శయనాగారంలోంచి ఆ యువతిని వెలుపలికి నెట్టివేయాలన్న ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ జలజ ద్వారం వైపు తిరిగింది. పరిచారికల ఆందోళనకు శయనాగారంలోని దృశ్యం అర్థం చెబుతుంది. జలజ శయనాగారం ద్వారం దాటి అవతలికి నడిచింది. ద్వారబంధం పక్కన గోడకి బల్లుల్లా అతుక్కుపోయిన పరిచారికలను చండ్రనిప్పుల్లా ఉన్న కళ్ళతో చూసింది. పరిచారకులు భయంగా చూస్తున్నారు. జలజ వక్షభాగం మీద విశ్రాంతి తీసుకుంటున్న రత్నహార పతకం ప్రాణం వచ్చినట్టు ఎగసిపడుతూ ఆమె ఆగ్రహాన్ని, ఆవేశాన్ని కళ్లకు కడుతుంది. జలజ పరిచారికల ముందుకు నడిచింది. ఇద్దరినీ కలియజూసింది. పరిచారికల కనురెప్పలు క్రిందికి వాలాయి. ఎవరిది? జలజ ప్రశ్న వాళ్ళ చెవుల్ని అరచేతి దెబ్బలా తాకింది. తెలీదమ్మాయి గారు, సుగంధి నత్తిగా అంది. జలజ చెయ్యి పాము పడగలా కదిలింది. సుగంధి చెంప మీద చెల్లుమంటూ చప్పుడు చేసింది. తెలీదని మరోసారి చెప్పవే, జలజ గద్దించింది. తెలుసమ్మాయి గారు. సుగంధి బుగ్గను తడుముకుంటూ నత్తిగానే అంది. కేతకి తెలుసన్నట్టు తల ఆడించింది భయంగా. ఏయ్, తలుపులు ముయ్యవే. జలజ శయనాగార ద్వారం వైపు తల ఎగరేస్తూ కేతకితో అంది. కేతకి ఆదరా తలుపులు మూసింది. పాకశాల పక్కనున్న గదిలోకి పదండి, జలజ ఆజ్ఞాపించింది. పాకశాల పక్కనున్న ఉగ్రాణ కక్షలోపలికి వెళ్ళాక జలజ తలుపుల్ని స్వయంగా మూసింది. మళ్ళీ గోడకి అతుక్కుపోయిన కేతకీని, సుగంధిని తీక్షణంగా చూసింది. మూలలో వెలుగుతున్న జ్యోతి కాంతిలో ఆమె కళ్ళు మెరిశాయి. చెప్పండి, ఎవరది? ఎవరు తీసుకొచ్చారు? ఎప్పుడు తీసుకొచ్చారు? తెలిసిందంతా కక్కెయ్యండి. అబద్ధాలాడితే నాలుకలు కోయించేస్తాను, జలజ తగ్గుస్వరంతో అంది. ఆమె కామరూప రాజ్యం యువరాణిగారమ్మా, సుగంధి అంది. జలజ ఆశ్చర్యంగా చూసింది. మీకెలా తెలుసు? యువరాజు గారు చెప్పారా? తెలీదమ్మాయి గారు. కొన్ని మాటలు పొంచి విన్నాం. కొన్ని విషయాలు ఉలూకుడు చెప్పాడు. కేతకి ఉలూకుడి ఆరో ప్రాణం. వణికే కంఠంతో అంది. మీరు విన్నది, ఉలూకుడు చెప్పింది అక్షరం పొల్లుపోకుండా అప్పచెప్పండి, జలజ ఆజ్ఞాపూర్వకంగా అంది. తెలుసుగా, నాలుకలు కోయించేస్తాను. కేతకి, సుగంధి ఒకరి తరువాత ఒకరు అక్షరం పొల్లుపోకుండా అప్పచెప్పడం ప్రారంభించారు. జలజ గురించి వాళ్లకు చక్కగా తెలుసు. ఆమె శక్తి సామర్థ్యాలు తెలుసు. అంతఃపురంతో ఆమెకు ఉన్న సంబంధము తెలుసు. ఆమె అనుకుంటే నాలుకలేమిటి, తలలే తీయించేయగలదు. ముందుగా సుగంధి నోరు తెరిచింది. తరువాత కేతకి అందుకుంది. అంతా చెప్పారా? జలజ కథాశ్రవణం పూర్తయ్యాక అంది.
కేతకి, సుగంధి ఒకేసారి తలలు ఊపారు. అంతా నిజమే చెప్పారా? ఇద్దరూ తలలు ఆడిస్తూ తలల మీద కుడి చేతుల్ని పెట్టుకున్నారు. ఒట్టు పెట్టుకుంటున్నట్లు జలజ పరిచారకుల ముందు కాసేపు అటూ ఇటూ తిరిగింది. చూపుడు వేలితో బొటన వేలితో ఒకేసారి 2 కనుబొమ్మల్ని రుద్దుకుంది. వాళ్ల ముందు ఆగి ఇద్దరినీ తీక్షణంగా చూసింది. నేను ఇక్కడికి రాలేదు, మీరు నన్ను చూడలేదు, వచ్చారుగా? సుగంధి అడ్డొస్తూ అంది. చూశాంగా అమ్మాయి గారు. కేతకి అర్థం కానట్టు చూసింది. అర్థం చేసుకోండే. జలజ విసుగ్గా కసిరింది. నేను ఇక్కడికి రాలేదు, మీరు నన్ను చూడలేదు, నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, మీరు ఏమీ చెప్పలేదు. తలల్లో దూరిందా? అర్థమైందా అమ్మాయి గారు? కేతకి అంది. అర్థమైంది అమ్మాయి గారు, కేతకి అంది. యువరాజు గారితో మనవి చేశారో? నాలుకలు కాదు, ముక్కులు చెవులు కోయించేస్తాను. జలజ తగ్గుస్వరంతో స్పష్టంగా హెచ్చరించింది. తగ్గుస్వరంతో ఆమె చేసిన హెచ్చరిక ఆమె అరుపుల కంటే అధికంగా భయపెడుతుందనిపిస్తుంది వాళ్ళకి. ఆమె రౌద్రాకారాన్ని భయంగా చూశారు వాళ్ళు. దయచూపండి అమ్మాయి గారు, మీరు చెప్పినట్టు వింటాం, సుగంధి ప్రాధేయపూర్వకంగా అంది. కేతకి అవునన్నట్టు చూస్తూ అభ్యర్థనపూర్వకంగా చేతులు జోడించింది. జలజ తీక్షణంగా ఒకసారి ఇద్దరి వైపు చూసి ఉగ్రాణంలోంచి అవతలికి నడిచింది. కేతకి, సుగంధి ఒకరినొకరు మౌనంగా చూసుకున్నారు. చెమటతో తడిసిన ముఖాల్ని తుడుచుకున్నారు. ఇంటికి వెళ్ళాలంటే భయమేస్తుంది. కేతకి పెదవులు అదిరాయి. నాకేమో ఇక్కడ ఉండాలంటే భయమేస్తుంది. సుగంధి నిట్టూరుస్తూ అంది. ఒక పని చేద్దాం, నువ్వు వెళ్ళిపో. నేను ఈ రాత్రికి ఇక్కడే కాపలా ఉండిపోయి అవసరమైన సేవలు అందిస్తాను. కేతకి ఉపాయం సూచిస్తూ అంది. సరేనా? సరే, నువ్వు జాగ్రత్తగా శయనాగారం ముందే ఉండు. సుగంధి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అంది. యువరాణి దీపాల వేళకే నిద్రలోకి జారుకున్నారు. ఎప్పుడు మేలుకుంటారో కనిపెట్టి ఉండి ఆహారం అందించాలి, సరేనా? నేను చూసుకుంటాలే సుగంధి, నువ్వు వెళ్ళు పద అంది కేతకి గుమ్మం వైపు నడుస్తూ. సుగంధి ఆమెను అనుసరించింది. శయనాగారం ముందు నిలుచొని జరిగిన సన్నివేశాన్ని నెమరు వేసుకుంటూ భయపడుతున్న వేళ కేతకి కళ్ళు మెరిశాయి. ఈ రాత్రి తమ రెండోసారి ఆశ్చర్యానికి గురి అవుతుంది. హఠాత్తుగా ప్రత్యక్షమైన జలజాదేవిని చూసి మొదటిసారి చెప్పకుండా ఊడిపడిన ఉలూకుడిని చూసి ఇప్పుడు రెండవసారి ఆమె ఆగమనంతో ఆందోళన, ఉలూకుడి ఆగమనంతో ఆనందం. కేతకిని రాత్రి సేవలో చూసి ఉలూకుడు ఆశ్చర్యపోయాడు. ఈ రాత్రికి ఇక్కడ ఉండే సుగంధిని మచ్చిగా చేసుకునే ఆశతో అవసరం లేకపోయినా మందిరానికి వచ్చాడతను. నిట్టూర్పుతో తన నిరుత్సాహాన్ని బయటికి తరిమేశాడతను. సరే, ఏ పూటకి ఏ ఆహారం ప్రాప్తమో, ఏ రాత్రికి ఏ అతివ ప్రాప్తమో అది అంతే. ఆరగించాల్సిందే, అనుభవించాల్సిందే. నువ్వెందుకున్నావిక్కడ? కేతకిని సమీపిస్తూ అన్నాడతను. నీకోసమే, కేతకి అంది. నిజమే, ఆమె అతని కోసమే ఉంది, అందుకే సుగంధిని వెళ్ళమంది. నువ్వెందుకొచ్చావిప్పుడు? కేతకి అడిగింది. సమాధానం తెలిసి కూడా నీకోసమే, ఉలూకుడు కన్ను గీటుతూ అన్నాడు. నాకు భయంగా ఉంది, కేతకి తగ్గుస్వరంతో అంది. భయమెందుకు? యువరాజుగారు ఈ రాత్రికి ఇక్కడికి రారు. మహారాజు గారితో ఏదో అత్యవసర సమావేశం. నా భయం అది కాదు, కేతకి అంది. నా భయం యువరాజు గారి గురించి కాదు. మరి ఇంకెవరి గురించి? అది రహస్యంగా చెప్పాలి నీకు, కేతకి అంది. ఆమె కళ్ళల్లో ప్రత్యక్షమవుతున్న భయం ఉలూకుడిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శయనాగారంలో ఇంకా మేలుకొనే ఉన్నారా? భోజనం కూడా చేయకుండా నిద్రపోయారు. ఇంకా మేలుకున్నట్టు లేదు. ఒకసారి లోనికి వెళ్ళి చూసిరా. కేతకి తలుపు తెరిచి చప్పుడు కాకుండా శయనాగారంలోకి వెళ్ళి కాసేపట్లో తిరిగి వచ్చింది. గాఢ నిద్రలో ఉన్నారు. అయితే పద అంటూ ఉలూకుడు అంతర్భాగం వైపు దారి తీశాడు. యువరాజు కళింగరత్న లేనప్పుడు తను విశ్రాంతి తీసుకుని చిన్ని గదిలోకి కేతకిని తీసుకువెళ్ళాడు. ఉలూకుడు తలుపు మూసి కోడవారగా ఉన్న చలువరాతి అరుగు వైపు నడిచాడు.
అరుగు మీద కూర్చొని తన ప్రక్కన కూర్చోమన్నట్టు కేతకీకి సైగ చేశాడు. కేతకి అరుగు దగ్గరగా జరిగింది, కానీ కూర్చోలేదు. నిదానించి ఉలూకుడి కళ్ళల్లోకి చూసింది. జలజాదేవి గారు వచ్చారు. ఉలూకుడు అరిచాడు. ఈ మందిరానికా? ఎప్పుడు? నేను ఇంటికి వెళ్ళబోతుంటే వచ్చారు. నేను సుగంధి ఎంత ఏమర్చినా లొంగకుండా మొండిగా శయనాగారం తలుపులు తెరిపించారు. ఉలూకుడు ఉలిక్కిపడి లేచాడు. సర్వనాశనం! ఏమి జరిగిందో త్వరగా చెప్పు. కేతకి జరిగినదంతా పూసగుచ్చినట్టు ఉలూకుడికి వినిపించింది. వింటున్న కొద్దీ ఉలూకుడి ముఖం మీద చెమట బిందువులు పొంగుతున్నాయి. కేతకి కళ్ళల్లోని భయం వెయ్యింతలై అతని కళ్ళల్లో ప్రత్యక్షమయ్యింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.